ఉపవాసం అనగానేమి, దేవుడు కోరిన ఉపవాసం ఏది? మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూ ఉంటాము. ఆ యొక్క మనం నడిచే బజార్ల మీద కానీ రోడ్ల మీద కానీ ఒక వైట్ పెయింట్ వేసి రౌండ్గా దానిలో ఒక సంఖ్య వేసి ఉంటుంది. అలాగూ కొన్ని ప్రదేశాల్లో ఉంటాయి. ఏంటిది దానికి అర్థము? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నిజంగా దేవుడు ఉపవాసం గురించి పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా ఎక్కడైనా సమాచారం ఇచ్చాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఉపవాసము చేయాలనేది దేవుని ఆజ్ఞ కాదనేది పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఉపవాసం చేయాలనేది దేవుని ఆజ్ఞ కాదా? చూడండి ప్రియులారా, వ్యభిచారము చేయకూడదు, వ్యభిచారము చేయరాదనేది దేవుని ఆజ్ఞ, అవునా? అన్యాయము చేయకూడదనేది దేవుని ఆజ్ఞ, మోసం చేయకూడదనేది దేవుని ఆజ్ఞ, ఇతరుల ఆస్తిని కోరుకోకూడదనేది దేవుని ఆజ్ఞ. ఇది పితరుల కాలంలో కానీ, పాత నిబంధన కాలంలో కానీ, క్రొత్త నిబంధన కాలంలోనూ కానీ దేవుడు స్పష్టంగా వీటి గురించి సమాచారం ఇచ్చాడు. పితరుల కాలంలోనైనా పరిశుద్ధ గ్రంథము 3 కాలాలుగా డివైడ్ చేయబడింది. నిబంధనలుగా అయితే 2. 3 కాలాల్లో కూడా ఇవన్నీ దేవునికి అసహ్యమైన కార్యాలు, దేవునికి అసహ్యమైన కార్యాలు. అంటే ఇవి ఖచ్చితంగా పాటించాలి, అంటే ఇవి ఈ యొక్క దేవుని ఆజ్ఞలు పాటించాలనేది దేవుని ఆజ్ఞ. అలాగే ఉపవాసము గూర్చి దేవుడు ఎక్కడా కూడాను ఉపవాసము ఖచ్చితంగా చేయాలి అనేది ఆజ్ఞ అయితే ఎక్కడా కూడా లేదు. పితరుల కాలంలో కానీ, పాత నిబంధన కాలంలో కానీ, క్రొత్త నిబంధన కాలంలో కానీ. ఒకవేళ నీకిష్టమై మనకిష్టమై చేస్తే ఎలాగూ చేయాలి అనేది మనం ఒకసారి గమనిస్తే, ప్రతి ఒక్కరు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం వద్దకు రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము చదవగలిగిన వారు చదవచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుంచి. మీరు ఉపవాసము చేయనప్పుడు ఏమన్నాడు? మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. చూడండి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి, 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాల్లో కానీ 1189 అధ్యాయాల్లో కానీ ఎక్కడా కూడా దేవుడు ఇదిగో ఉపవాసం ఉండాలి అని ఎక్కడా కూడాను ఆజ్ఞవుల. ఒకవేళ నీకు సామర్థ్యం ఉండి నీకు ఇష్టమై ఉపవాసం ఉంటే ఎలాగూ చేయాలో తెలుసా? మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె. వేషధారి అంటే ఎవరండి?
వేషధారి అనగా ఎవరు? సినిమా నటీనటులను మనం చూస్తూ ఉంటాము. వాళ్ళకు వాస్తవంగా చూస్తే వాళ్ళకు ఆ యొక్క హెయిరే ఉండదు, మొత్తం పడతాలు ఉంటుంది. కానీ వాళ్ళు సినిమాలు ఎలాగుంటారు? వాళ్ళకు మంచిగా హెయిర్ ఉంటుంది, అవునా? బయట చూస్తే బ్లాక్గా ఉంటారు, కానీ సినిమాలు ఎలాగుంటారు? చాలా కలర్ఫుల్గా ఉంటారు. అంటే ఇదంతా ఏంటిది? వేషధారితనము. వేషధారితనం అంటే ఒకప్పుడు ఒక రీతిగా, ఇంకొకప్పుడు ఇంకో రీతిగా ఉంటాము. అంటే ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉండకుండా ఉంటాము. దాన్ని వేషధారితనం అంటున్నాడు దేవుడు. మరి క్రైస్తవులు కూడా ఉపవాసము చేయాలనేది అయితే దేవుని ఆజ్ఞ కాదు. ఒకవేళ చేస్తే ఎలాగూ చేయొద్దు అంటున్నాడు దేవుడు. వేషధారి వల్లే చేయొద్దు. వేషధారుల వల్లే దుఃఖముఖులై ఉండకుడి. ఉందా లేదా మాట? చూడండి, ప్రతి మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదనేది. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవల్లని. ఎవరికి? వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. ఉపవాసం చేసేటప్పుడు తమ ముఖాలను ఏం చేసుకుంటారంట? దుఃఖంగా బాధతో పెట్టుకుంటారు, వికారంగా పెట్టుకుంటారు. దాన్ని వేషధారణ అంటున్నాడు దేవుడు. నిజంగా నీకు ఉపవాసం చేయాలనుంటే, నా వ్యక్తిగత సమస్య కొరకు, నా వ్యక్తిగత అనారోగ్యం కొరకు నేను ఉపవాసం చేయాలంటే చేసే నాకు పరమందున్న దేవునికి తప్ప నా కుటుంబ సభ్యులకు కూడా తెలియకూడదు. ఒకవేళ మా కుటుంబ సమస్య కొరకు మేము ఉపవాసం చేస్తే మా కుటుంబానికి తప్ప వేరే ఏ కుటుంబానికి తెలియకూడదు. ఒకవేళ స్థానిక సంఘము కొరకు ఉపవాసం చేస్తే స్థానిక సంఘంలోని సభ్యులు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి తెలియకూడదు. కానీ ఇవాళ ఉపవాసము నిజంగా ఇలాంటి ఉపవాసము జరుగుతుందా? ఇలాంటి ఉపవాసాన్ని క్రైస్తవులు అనేవారు అనుసరిస్తున్నారా, పాటిస్తున్నారా అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ నేను వ్యక్తిగతంగా నేను ఉపవాసం చేస్తే నాకు దేవునికి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు, మనుషులకు కనబడవల్లని. నాకు దేవునికి తప్ప ఏ వ్యక్తికి, మూడో వ్యక్తికి తెలియకూడదు. ఒకవేళ నా కుటుంబం కొరకు, మా కుటుంబం ఉపవాసం చేస్తుంటే కుటుంబానికి దేవుని తప్ప వేరే ఎవరికి తెలియకూడదు. స్థానిక సంఘము ఉపవాసం చేస్తుంటే స్థానిక సంఘానికి దేవుని తప్ప వేరే ఎవరికి తెలియకూడదు. మరి వాళ్ళ ఉపవాసం ఇలాగే చేస్తున్నారా? క్రైస్తవ సమాజం ఉంటుంది జనులు, క్రైస్తవ సమాజం నుండి జనులు ఇలాగే ఉపవాసం చేస్తున్నారా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రియ సహోదరి సోదరులారా, క్రైస్తవ సమాజం నుండి విశ్వాసులు ఎలాగ ఉపవాసం చేస్తున్నారా? మళ్ళోసారి 16 వర్షం చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే ఎలాగుంటామండి? ఏమండి? దుఃఖముఖంలో ఉంటాం. ఎందుకు? మనకు తెలియని వారు కూడా మన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి అడుగుతూ ఉంటారు,
అంటే అది సహజము. కానీ ఈ ఉపవాసం అనేది దేవుడు ఏం చెప్పాడు? వేషధారుల వలె చేయవద్దు, దుఃఖముఖులై ఉండవద్దు, ఉపవాసం చేయనప్పుడు మనుష్యులకు కనబడవల్లని. అంటే ఉపవాసం చేసేటప్పుడు దేవుడు చేయొద్దని ఏంటిది? వేషధారిగా ఉండొద్దు, వేషధారిగా చేయొద్దు, దుఃఖముఖులై ఉండొద్దు, మనుషులకు కనబడవాలని చేయమాకని చెప్తున్నాడు. మనుషులకు కనబడినట్లుగా చేయవద్దని చెప్తున్నాడు. మరి నేటి క్రైస్తవ సమాజం నుండి మనందరం కూడా ఇలాగే ఉపవాసం చేస్తున్నామా? ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. క్రైస్తవ సమాజం నుండి మనందరం కూడా దేవుని లేఖనానుసారంగా ఉపవాసం చేస్తున్నామా? ఉపవాసం చేస్తున్నామా అనేది ఆలోచన చేసుకోవాలి. అయితే 17వ వచనం ద్వారా చెప్తున్నాడు, ఉపవాసం చేయించున్నట్టు మనుష్యులకు కనబడవల్లని కాక. ఎవరికి అంట? మనుష్యులకు కనబడవల్లని కాక చెప్తున్నా కదా. నేను పర్సనల్గా నా సమస్య కొరకు ఉపవాసం చేస్తే నాకు దేవునికి మధ్యలో సేవకుడు కూడా చెప్పకూడదు. సేవకుడు కూడా మనిషా కదా? ఏమండి? చూడండి, ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనబడవల్లని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవల్లని. రహస్యమందున్న నీ తండ్రికే కనబడవల్లని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీ ఉపవాసం ఎలాగ చేయాలంట? ఎలాగ చేయాలంటండి? నీ ఉపవాసం అయితే ఎలాగూ చేయకూడదు. మరి ఎలాగూ చేయాలి? నీ తలంటుకోవాలి, నీ ముఖమును కడుక్కోవాలి, రహస్యమందున్న నీ తండ్రికే. చాలా మంది నా ఆత్మీయ తండ్రి కదా సేవకుడు, దేవుడు తండ్రికే చెప్పన్నారు కదని చెప్తా ఉన్నారు. ఆత్మీయ తండ్రి భూమి మీద లేరండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మీయ తండ్రి ఎక్కడున్నాడు? రహస్యమందు ఉన్నాడంట. అంటే ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎక్కడ? కాబట్టి ఉపవాసం ఎలాగూ చేయకూడదంట? వేషధారిగా చేయకూడదు, దుఃఖముఖాలు పెట్టుకొని చేయకూడదు, మనుషులకు కనబడినట్లుగా చేయకూడదు. ఒకసారి బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు హోటల్ దగ్గర టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడకు ఒక నలుగురు సహోదరులు వచ్చారు. మేము టిఫిన్ చేస్తూ, మా బ్యాచ్ అంతా టిఫిన్ చేస్తూ ఒక పక్కన ఉంది. ఆ నలుగురు సహోదరులు వచ్చి, ఇదిగో నిన్న ఆర్డర్ ఇచ్చాం కదా, మాకు ఒక 50 ప్లేట్లు ఇడ్లీ, ఒక 50 ప్లేట్లు దోశ ఇలాగూ చెప్తూ ఉన్నారు. ఆ హోటల్ యజమాని అడిగాడు, ఏంటండి ఫంక్షన్ అని అడిగితే, ఇదిగో మా చర్చిలో మేము ఉపవాసం ఉంటుందని చెప్పారు. అంటే దేవుడేమో మనుష్యులకు కనబడవల్లని కాక అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఎవరెవరికో చాటిప్పి వేస్తున్నాం. ఎవరు గొప్ప కొరకు ఉపవాసం చేస్తున్నాం, ఎవరు మెచ్చుకోవాలి కొరకు ఉపవాసం చేస్తున్నాం, ఎవరు గొప్ప కొరకు ఉపవాసం చేస్తామండి, ఎవరిని సంతోషపెట్టడానికి ఉపవాసం చేస్తున్నాం. అసలు నిజంగా బైబిల్ అనుసారంగా దేవుడు చెప్పినటువంటి ఉపవాసం ఏంది? మనుషులు చేసే ఉపవాసం ఏంది? దేవుడు చెప్పినటువంటి విధానం ఏంది? మనుషులు ఆచరించే విధానం ఏంటి? పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రకారము దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు కదా. ఒకవేళ స్పష్టంగా చెప్పకపోతే దేవుడు ఎక్కడ
చెప్పలేదు కండి, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసుకోండి అనడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథ ప్రకారము మీరు ఉర్దూ భాష చూసినా, హిందీ చూసినా, తమిళం చూసినా, ఏ భాష చూసినా ఇదే అర్థం ఉంటుందా, లేదంటే అర్థం మారిపోతా? కానీ మనుషులకు ఎందుకు అర్థం కావట్లేదు? ఉపవాసం గురించి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం రాసి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది? మనం ఉపయోగించే క్యాలెండర్లే 2020 సంవత్సరాలు అవుతుంది. క్యాలెండర్ లేని సమయం కొన్ని వేల సంవత్సరాలు ఉంది. మరి కానీ మనుషుడు ఎన్నో మార్లు వింటున్నాడు కానీ, ఎన్నో మార్లు చదువుతున్నాడు కానీ లక్ష్య పెట్టట్లేదు. దేవుని మాటలను ఏం చేయట్లేదు? లక్ష్య పెట్టట్లేదు. అయితే చూడండి 18వ వచనంలో, అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీకు దేవుని యొద్ద నుండి నువ్వు చేసే ఉపవాసానికి, లేదంటే నీ కుటుంబం చేసే ఉపవాసానికి, లేదంటే నీ స్థానిక సంఘం చేసే ఉపవాసానికి ప్రతిఫలం రావాలంటే ఎలాగూ చేయాలి. దేవుని ఆజ్ఞ ప్రకారం చేయాలి. దేవుడు కోరుకున్న రీతిగా చేయాలి. నాకు అవసరం లేదు, ఇదిగో నా ఫ్రెండ్స్ మెచ్చుకుంటే చాలు, నా బంధువులు మెచ్చుకుంటే చాలు, నన్ను చూసేవారు నన్ను గొప్పగా అనుకుంటే చాలు అనుకుంటే ఇలాగూ చేయాలి. ఒకటే గుర్తు, మనుషుల వద్ద నుండి మెప్పు వస్తే దేవుని నుండి ప్రతిఫలం రాదు. దేవుని వద్ద నుండి ప్రతిఫలం వస్తే, దేవుని వద్ద నుండి ప్రతిఫలం రావాలని నీవు నేను ఆశిస్తే మనుషులు హేళన చేస్తారు. అవునా? కాబట్టి ఏది మనకు ప్రయోజనకరమో, ఏది మనకు ప్రాముఖ్యకరం అనేది ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సోదరుడా. దేవుని పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రకారము చేయటము మనకు ప్రయోజనమా? దేవుని పరిశుద్ధ గ్రంథ లేఖనాలకు విరుద్ధంగా నడుచుకోవటం మనకు ప్రయోజనకరమా? ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సోదరుడా. ఆజ్ఞ అయితే కాదు, ఖచ్చితంగా ఉపవాసం ఉండాలనేది ఆజ్ఞ అయితే కాదు. ఒకవేళ ఆజ్ఞ అయితే మొట్టమొదటి విశ్వాసపరుడు ఎవరు? అబ్రహాముకు దేవుడు ఉపవాసం చేయమని చెప్పాడే, దావీదు చేయమని చెప్పాడే, మోషేకు చేయమని చెప్పాడే. ఆ తర్వాత క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు తన శిష్యులు చేయమని చెప్పారా? 3000 మంది చేయమని చెప్పారా? 5000 మంది చేశారా? కాబట్టి దేవుని ఆజ్ఞను ఇచ్చిన దాన్ని ఎవరిదాన్ని ఇచ్చినట్టుగా నేటి క్రైస్తవ సమాజం అనుసరిస్తూ ఉంది, పాటిస్తూ ఉన్నారు. అయితే అసలు ఉపవాసం అంటే ఏంది? ఏమండి, ఉపవాసం అంటే ఏంది? నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి గమనించండి. పరిశుద్ధ గ్రంథ లేఖనాలు అలాగున్నవా లేవా అని ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసి చూడాలండి. మోషే గారు సీనాయి కొండ మీదకు వెళ్ళి రాతి పలకల మీద 10 ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఆయన ఉపవాసం ఉన్నాడు. అసలు ఉపవాసం అనగా ఏమిటి, ఎలాగ చేయాలనేది గమనించాము. ఉపవాసం అనగా ఏంటో గమనిద్దాం. ఉపవాసం అనగా చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. నిర్గమకాండము 34వ అధ్యాయం 28వ వచనము. అతడు అనగా ఈ 34 మొదటి నుంచి చదువుకుంటే అర్థమవుతాయి ఎవరనేది. అతడనగా మోషే 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉన్నాడు. 40 రేయింబగళ్ళు ఎవరితో కూడా ఉన్నాడంట? యెహోవాతో కూడా అక్కడ ఉన్నాడు.
ఉండను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. ఉపవాసం అంటే ఏంటండి? అన్నపానములు ముట్టకుండా ఉంటా. ఏంటిదండి ఉపవాసం అంటే? అన్నపానములు ముట్టకుండా ఉండుట. ఇవాళ ఉపవాసం అంటే ఒక పూట అన్నాన్ని మానేసి, అవునా, పాలు, బ్రెడ్, జ్యూసులు వగైరా, అవునా? చూడండి ప్రియులారా, ఇక్కడ మోషేను గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? మోషేను గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? దేవాతి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. 40 దినాలు మోషే ఎలాగున్నాడు? అన్నపానములు పట్టుకుండా ఉన్నాడు. మరి ఇవాళ ఉపవాసం ఎలాగుంటున్నారు? అందుకోసమే దేవుడు దీన్ని ఆజ్ఞగా పెట్టలేదు. దీన్ని ఉపవాసం చేయాలనే దాన్ని. ఎందుకంటే నువ్వు చేయగలిగిన స్థితిలో ఉంటేనే చేయాలి. ఎంత దౌర్భాగ్యమో, ఎంత దురదృష్టకరమో చూడండి. ఉపవాసము ఎలాగో చేస్తున్నారు? ఉపవాసం ఎలాగో చేస్తున్నారు? ఇష్టానుసారమైన విధానాన్ని అనుసరిస్తున్నారు నేటి క్రైస్తవ సమాజము. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనాలేమో ఒక రీతిగా తెలియజేస్తున్నాయి, మనం పాటించేదేమో ఒక రీతిగా ఉంటుంది. మరి దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడా? దేవుని ఇష్టానుసారంగా మనం చేస్తున్నట్ట? ఈ లేఖనాన్ని గుర్తుపెట్టుకోండి. నిర్గమకాండము 34:25 అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడనగా సీనాయి కొండ మీద. ఇప్పుడు మాదిరిగా ఏమండి ఎవరు చూసి మీరు చూసారా, జ్యూస్ తాగారంటారా? ఆ జ్యూస్ పాయింట్లు కూడా లేవు, ఆ టిఫిన్ సెంటర్లు కూడా లేవు, అవునా? ఒక ఫోన్ చేసి ఆర్డర్ పెడితే ఫ్యామిలీ మొత్తానికి భోజనం పరిస్థితి వచ్చే అవకాశం లేదు అప్పుడు, అవునా కదా? అంటే లేకనే మోషే తినలేదా? దేవుని ఆజ్ఞ ప్రకారము తినలేదా? దేవుని ఆజ్ఞ ప్రకారం తిందా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు క్రొత్త నిబంధనలో ఆయన బాప్తిజం పొందిన తర్వాత అపవాది చేత అరణ్యములకు కొల్పబడినాం, అవునా? 4వ అధ్యాయము చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి. అప్పుడు యేసు అపవాది చేతకు శోధం పెట్టకు ఆత్మ వల్ల అరణ్యములకు కొల్పబడినాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఎక్కడ దొరికారు మీరు అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నగా, మరి మేము 40 దినాలు ఉపవాసం ఉంటే తప్పేంటి అంటున్నారు? తప్పలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగొండు, మోషే గారు ఎలాగొండు, ఇవాళ మనం ఎలాగుంటున్నాం? అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగొండు, మోషే గారు ఎలాగొండు, ఈవేళ నీవు నేను ఎలాగుంటున్నాం? చూడండి, 40 పగళ్ళు 40 రాత్రులు మంచి నీళ్లు కూడా ముట్టలా యేసుక్రీస్తు ప్రభువారు. మోషే గారు కూడా అలాగే చేశాడు. కానీ ఈవేళ మనం ఉపవాసం ఎలాగ చేస్తున్నాం చూడండి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా.
ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, ఆ సేవకుడు ఆయన ఎదుగు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనను. వాస్తవంగా లోకంలో సామెత ఉంది, ఆకలి రుచి ఎరగదు, నిద్ర శుభ్రం తెలియదని. అవునా? ఆకలిగా ఉన్నప్పుడు అది కారపొడి అనేది ఏం చేస్తామంటే ముందుగా కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మామూలుగా ఏదైనా పనుబాట్లు ఉండి ఉద్యోగ వ్యాపారాలు బిజీగా ఉండి టైంకి తినకపోతే ఒక 2-3 గంటలు లేట్ అయినప్పుడు ఎలాగుంటాం? చాలా ఆతృతతో ఉంటాం. మరి 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు మంచి నీళ్లు కూడా తాగకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉపవాసం చేసినప్పుడు నీకులాగా నాకులాగా ఈ శరీరాన్ని ధరించుకుని అన్నాడు. ఆయన ఎంత ఆకలితో ఉంటాడు. అదే టైంలో అపవాది శోధిస్తున్నాడు. శోధించినప్పుడు ఆయన, నేను ఆకలితో ఉన్నాను కదా, అపవాదిగా నన్ను రెచ్చగొట్టిండు కదా, నేను తినొచ్చు, ఇదే అనుకూలమైన సమయం. అనుకోలే. మనమైతే ఏముంటుందో తెలుసా? అయ్యా నేనైతే కరెక్ట్గా ఉన్నాను కానీ ఇదిగో ఎదటోడు నన్ను పురుగొల్పిండు, మోటివేట్ చేసిండని చెప్తాం. మనుష్యుడు నోటి వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్లను జీవించనని రాయబడి ఉన్నదన్నో. ఈ రీతిగా అపవాది 3 సందర్భాలుగా యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినప్పుడు ఆయన ఎక్కడా కూడా శోధనకు లొంగలేదు. కాబట్టి మోషే గారు చేసినప్పుడు కానీ ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు చేసినప్పుడు కానీ వాళ్ళు అన్నపానములు ముట్టకుండా ఉన్నారు. అన్నపానములు ముట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారు చేశాడు కదా, మరి అపోస్తలులు 12 మంది ఉన్నారు కదా, 12 మందిని చేయమని చెప్పాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తుతో అపోస్తలులు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? కలిసిమెలిసి ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 3.5 సంవత్సరాలు ఉన్నారు. 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఇవి 3.5 సంవత్సరాల్లో సంవత్సరానికి 40 రోజులు లెక్క, 120 రోజులు చేయాలిగా 3 సంవత్సరాల మీద. 1/2 సంవత్సరం అంటే తీసేయండి. కానీ యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి అపోస్తలులు ఉపవాసం ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో ఒక్క ఆధారమైన ఉన్నదా? మనకు ఒక్క లేఖనాధారమైన ఉన్నదా? లేదు. ఆ 12 మందిలో ఆ యొక్క పేతురు గారి ప్రసంగం విని మారు మనసు పొందినట్టు 3,000 మంది. 8,000 మంది? యేసుక్రీస్తు చేశాడు కానీ 10 మంది అపోస్తలులు ఎక్కడా కూడా చేసినట్టుగా లేఖనాధారం ఏమీ లేదు. వీరి బోధ విని 3,000 మంది మార్చబడ్డారు ఒకే దినాన. అవునా? పెంతెకోస్తు దినాన. ఈ 3,000 మంది ఎక్కడైనా 40 దినాలు చేసినట్టుగా ఆధారం ఉన్నదంటే ఆధారం లేదు. ఆ తర్వాత 5,000 మంది అయ్యారు. ఆ తర్వాత 10,000 మంది అయ్యారు. లేఖనాధారం ఒక్కటి కూడా లేదు. మరి ఈ 12 మంది అపోస్తలులు వీళ్ళు చేసినట్టుగా లేఖనాధారం లేదు, వీళ్ళు చేసినట్టుగా లేఖనాధారం లేదు, వీళ్ళు చేసినట్టుగా లేఖనాధారం లేదు, వీళ్ళు చేసినట్టుగా లేఖనాధారం లేదు. ఈ రీతిగా కొన్ని లక్షల తరాలే గతించిపోయినాయి. మరి 40 దినాల ఉపవాసం అనేది మహా అయితే ఒక 30 సంవత్సరాల నుంచి ప్రాబల్యంలోకి వచ్చింది.
30 సంవత్సరాల నుంచి. మొదటిగా ప్రారంభించింది ఎవరంటే రోమన్ క్యాథలిక్ మిషనరీ. వీళ్ళు ప్రారంభించారు. ఈ రోగం ఇప్పుడు అందరికి అంటుకుంది. ఆ రోగం అందరికి వ్యాప్తి చెందింది. ఎందుకంటే ఈ భూమి మీద నువ్వు క్రైస్తవురాలిగా బ్రతికేటప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా లేఖనాధారమై ఉండాలి, లేఖనానుసారమై ఉండాలి. లేఖనానికి భిన్నంగా జీవిస్తే ఆశీర్వాదానికి బదులుగా శాపం వస్తుంది, దీవెనకు బదులుగా నరకాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారు చేసిండు. యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచుకున్న 10 మంది శిష్యులు కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ఆదిమ క్రైస్తవులు కానీ, ప్రారంభ క్రైస్తవులు కానీ ఎవరు కూడా ఈ 40 దినాల ఉపవాసాన్ని ఆచరించినట్లుగా ఒక్క లేఖనాధారం కూడా 66 పుస్తకాల్లో 1189 అధ్యాయంలో ఒక్క అధ్యాయంలో కూడా ఒక్క లేఖనంలో ఒక్క చోట కూడా ఇండైరెక్ట్ గా కూడా లేదు. మరొకటి ఏంటంటే మనల్ని ఎప్పుడు పరీక్షించాలనేది, ఎప్పుడు శోధించాలనేది దేవుడి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అవునా? సంవత్సరానికి 365 రోజులుంటే, లీప్ సంవత్సరం అయితే 365 రోజులు ఉంటాయి. 365 రోజుల్లో 40 దినాలు, ఈ 40 దినాల్లోనే నన్ను పరీక్షించని నేడు మానవుడు డిమాండ్ చేస్తున్నాడు దేవుణ్ణి. మిగతా 365 రోజులు నన్ను పరీక్షించద్దు, నన్ను శ్రమ పెట్టద్దు, నన్ను బాధ పెట్టద్దు అని దేవునికి అల్టిమేటం జారీ చేస్తున్నాడు. అసలు ఆ సామర్థ్యం ఉందా మనకు? ఆ హక్కు ఉందా మనకు? దేవునికి ఈ 365 రోజులు నన్ను శ్రమ పెట్టద్దు, నన్ను బాధ పెట్టద్దు అని అల్టిమేటం జారీ చేసే ఆ స్థితి, ఆ స్తోమత, ఆ అర్హత నీకు నాకు ఉన్నదా? క్రైస్తవుడు ఎంతగా మితిమీరిన జ్ఞానాన్ని కలిగి ఉంటున్నాడు, చివరికి దేవుణ్ణి శాసిస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, ఆలోచన చేసుకోండి. ఆయన మనలను సృష్టించాడు కానీ మనం ఆయనను సృష్టించలే. ఆయన సృష్టిలో మనం భాగమై ఉన్నాము. మరి ఆయనను ప్రశ్నించే అధికారం మనకెక్కడుంది? పోనీ మోషే గారు ఉపవాసం ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాసం ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఖచ్చితంగా ఇదిగో సంవత్సరానికి ఈ ఫిబ్రవరి మాసము మధ్య నుండి ఏప్రిల్ మాసం మధ్య వరకే ఉపవాసం ఉండాలనేది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ఉందా? ఇజ్రాయేల్ 3 పండుగలు ఉన్నాయి. అవునా? 3 పండుగలు కూడా ఏ నెలలో చేయాలి, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు చేయాలి, అప్పుడు ఏం తినాలి, ఎలాగుండాలి, ఇవన్నీ కూడా దేవుడు తెలియజేశాడా లేదా? మరి యొక్క ఉపవాసము కూడా ఇదిగో ఫిబ్రవరి మాసం నుండి ఈ యొక్క ఏప్రిల్ మధ్య వరకు కూడా ఉండాలనేది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా రాయబడి ఉందా? మరి రాయబడి లేకపోతే మనం ఎలాగో చేస్తాము, మనం ఎలాగో దీన్ని అనుసరిస్తాము? నిజంగా ఎంత అవివేకంగా ఉంటున్నారో చూడండి, ఎంత మూర్ఖంగా ఉంటున్నారో చూడండి క్రైస్తవులు. ఈ 40 దినాలు మాత్రమే నన్ను కష్టపెట్టు, మిగతా రోజులు
ఈ 40 దినాలు కూడా వాళ్ళకున్న బలహీనతలను మానుకోవడానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. వాస్తవం కదా? ఈవేళ 100%లో 99% వాళ్ళకున్న బలహీనతలను 40 రోజులు మర్చిపోవటానికి, చేయకుండా ఉండటానికి దీన్ని పాటిస్తున్నారు. మోషే ఏ బలహీనత కొరకు 40 దినాల ఉపవాసం ఉన్నాడు? ఆయనకున్న త్రాగుడు మాట అనుకున్నాడా? ఆయనకు మోసం చేసే గుణాన్ని మాట అనుకున్నాడా? వ్యభిచారం చేసే గుణాన్ని మానుకోవడానికి ఉన్నాడా? సిగరెట్ కాకుండా ఉంటానుకున్నాడా? ఇది ఎందుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఎందుకున్నాడు? మరి ఇవాళ ఎందుకుంటున్నారు? కొంతమంది ఏమో సిగరెట్ మానేయటానికని, కొంతమంది ఏమో మందు మానేయటానికని, కొంతమంది ఏమో అన్యాయం మానేయటానికని, కొంతమంది ఏమో వివాహం కావాలని, కొంతమంది ఏమో బిడ్డలు కలగాలని. వీటి కొరక దేవుడు ఉపవాసం ఉందమంది. యేసుక్రీస్తు వీటి కొరకు ఉన్నాడా? మోషే వీటి కొరకు ఉన్నాడా? పరిశుద్ధ గ్రంథము వాటి కొరకు చేయమని చెప్తుందా? ఇటు వెళుతుంది క్రైస్తవము. ఎటు వెళుతున్నాం మనందరం కూడా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? మనం చేసే ప్రతి దానికి కూడా లేఖన ఆధారం ఉండాలా, అవసరం లేదా? మన అపోస్తుల బోధనను అనుసరించేది. మరి అపోస్తుల బోధ వారు ఎక్కడికైనా వాళ్ళు ఎన్నెన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించారు. పౌలు గారు రోమా పట్టణంలో సువార్త ప్రకటించాడు, అవునా? ఆయన రోమాలో ప్రకటించాడు, కొరింథీలో ప్రకటించాడు, గలతీలో ప్రకటించాడు, తెస్సలోనికలో ప్రకటించాడు, కొలస్సీలో ప్రకటించాడు, ఫిలిప్పీలో ప్రకటించాడు, అవునా? ఇంకా చాలా పట్టణాల్లో ప్రకటించాడు. ఎక్కడైనా కూడా 40 దినాల ఉపవాసం వచ్చి పౌలు గారు ఎక్కడైనా ప్రకటించాడా? పేతురు గారు ఎక్కడైనా ప్రకటించాడా? లేదా 12 మంది అపోస్తలులు ఎక్కడైనా ప్రకటించారా? అపోస్తల బోధ విని 3000 మంది మారు మనసు పొంది యెరూషలేములో కొన్ని నెలలో, సంవత్సరాలు దేవుని వాక్యాన్ని నేర్చుకొని వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఈ 3000 మంది వాళ్ళ గ్రామాలకు పోయి కానీ, వాళ్ళ పట్టణాలకు పోయి కానీ 40 దినాల ఉపవాసం ఉండాలి, ఇదిగో మమ్మల్ని ఉండమని చెప్పారు, మేము విన్న బోధ ఇదని చెప్పారు. ఎక్కడిని వాళ్ళు? మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ విధానం? అంటే దేవుని తలంపులో నుంచి వచ్చిందా, మనుషుల తలంపులో నుంచి వచ్చిందా? కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, జాగ్రత్తగా ఆలోచించి ఎవరి తలంపులో నుంచి వచ్చింది? అందుకోసమే మత్తయి సువార్త 15వ అధ్యాయము ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. వేషధారులారా, ఉందా లేదా మాట? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ, ఏమన్నాడు దేవుడు? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలో? క్రైస్తవుల గురించా, క్రైస్తవులు కాని వారి గురించా? క్రైస్తవుల గురించే. ఏమన్నాడు? వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఎందుకో తెలుసా? మనుష్యులు కల్పించిన పద్ధతులు. ఏంటంట? ఏం కల్పించారు మనుషులు?
ఏం కల్పించారు మనుషులు? సంవత్సరంలో ఇదిగో ఈ 40 దినాల మట్టుకే నీవు నన్ను పరిశోధించు, పరీక్షించు అని కల్పించారు. ఇంకేం కల్పించారు? ఒక డ్రెస్ కోడ్ని కల్పించారు. అవునా? తెల్లటి వస్త్రాలను. దేవుడు యేసుక్రీస్తుని అనుసరించే మనందరి హృదయాలు ఎలాగుండాలి? తెల్లగా ఉండాలి. తెల్లగా ఉండాలంటే పెయింట్ వేసుకోవాలా? ఎలాగుండాలండి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. శరీరం లోపల హృదయం అయితే కామ క్రోధ లోభ మోహ మనవత్సరములతో నిండి ఉంటుంది, కానీ నింపుకొని ఉంటున్నాం. కానీ శరీరంపై వేసే వస్త్రాలు మాత్రం వైట్ అండ్ వైట్. మధ్యలో ఆ టవల్, ఆ బ్లూ కలర్ టవల్ వేసుకోవాలని యేసుక్రీస్తు ఎక్కడైనా వేసుకున్నాడా? అపోస్తులు ఎక్కడైనా వేసుకున్నారా? ఎక్కడి నుంచి వచ్చిందండి అది? ఎవరు కనిపెట్టారు? ఎప్పుడైనా వాళ్ళని చూసినప్పుడు ఒక్కసారి కూడా ఆలోచన రాలేదా? ఆ యొక్క తెల్లటి వస్త్రాలు వేసుకోవటం అనేది ఒకవేళ నిజంగా దేవుని ఆజ్ఞ అయితే, మరి దేవుడు ఇన్ని వేల రకాల రంగుల్ని దేవుడు ఎందుకు కనిపెట్టాడండి? అవునా కదా? ఎన్ని రకాల దుస్తులు ఉన్నాయి, ఎన్ని కలర్స్ దుస్తులు ఉన్నాయి మనకు. కాబట్టి మనుషులు కల్పించిన పద్ధతి ఏంటిది? మనుషులు కల్పించిన పద్ధతి ఏంటండి? ఈ యొక్క 40 దినాలు తెల్లటి వస్త్రాలు వేసుకోవాలి. ఇంకా చెప్పులు ధరించకూడదు. ఇంకా మాంసాన్ని ముట్టకూడదు, మాంసాన్ని తినకూడదు. ఇంకా వివాహాలు చేసుకోకూడదు. ఇంకా భార్యాభర్తల సంబంధం కూడా ఉండకూడదు. ఇవన్నీ కూడా మనుష్యులు కల్పించిన పద్ధతులు. ఇవన్నీ కూడా మనుష్యులు కల్పించిన పద్ధతులు. వీటిని యేసుక్రీస్తు ప్రభువారు కానీ, అపోస్తలులు కానీ, ఆదిమ క్రైస్తవులు కానీ ఎవరూ వీటిని గురించి చెప్పలేదు. బైబిల్లో ఎక్కడా కూడా వీటిని గురించిన సమాచారము లేదు. అందుకోసమే మత్తయి గారి ద్వారా దేవుడు ఏం తెలియజేస్తానంటే, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనిపిస్తారు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వ్యర్థంగా ఆరాధిస్తే ఆశీర్వాదాలు రావు. వ్యర్థంగా ఆరాధిస్తే ఆశీర్వాదాలు రావు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వ్యర్థంగా మనము దేవుని నామాన్ని కనపరుస్తున్నామా? అనుకూలంగా దేవుని నామాన్ని కనపరుస్తున్నామా? మనము మార్చుకోవాల్సింది మన యొక్క కడుపునా, లేదంటే మన హృదయం లోపల ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మనమత్సరాలన వేటిని మార్చుకోవాలి. ఏమండి? శరీరాశలు ఏవైతే ఉన్నాయో మన హృదయంలో దేనితో నింపడి ఉన్నది? కామ క్రోధ లోభ మోహ మనమత్సరంతో. అందుకోసం దేవుడు అన్నాడు, ఓ నేస్తమా ప్రియనేస్తమా నీ హృదయము దేవునికి ఇవ్వము. అవునా? కానీ మనం ఏం చేస్తున్నాం?
హృదయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. అయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం గమనిస్తే 3వ వచనం నుంచి కూడా ఇజ్రాయేల్ కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయేల్లో మనం ప్రశ్నించినట్టుగా, అయా నీ కోసం 40 దినాలు చెప్పులు లేకుండా నడిచాగా, 40 దినాలు మాంసాహారం అనేగా, 40 దినాలు ఇలాగున్నాగా అలాగున్నాగా, ఇంకా నా కుటుంబంలో ఈ కష్టాలు ఏంది, నా శరీరంలో ఈ రోగాలు ఏంది అని మనం ఎలాగైతే దేవుడిని ప్రశ్నిస్తున్నామో, ఇజ్రాయేల్ కూడా ప్రశ్నించారు దేవుణ్ణి. ఏమని ప్రశ్నించారో చూడండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేమనగా ఎవరెక్కడ? ఇజ్రాయేలీలు. నీవనగా దేవుడు ప్రశ్నిస్తున్నారు. చదవండి. మేము మా ప్రాణములను ఎందుకు లక్ష్య పెట్టము అని అందరూ ఏమంటారంట? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. ఉపవాస దినమున ఒక్క నిమిషం అండి. ఇక్కడ మన ప్రాణములను సంవత్సరంలో కొద్ది దినాలు మాత్రమే ఆయాసపరచుకొనుట దేవునికి ఇష్టమా? అది దేవుని చిత్తమా? ఎల్లప్పుడూ ప్రభు ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకు భయపడుతూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాము? ప్రభు చిత్తమా? ఏది దేవుని చిత్తము, ఏది మనుషుల చిత్తము? అర్థమవుతుందండి. ఇజ్రాయేల్ కూడా ఏమంటున్నారు? మేము మా ప్రాణముల్లో ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? చూడండి, ఇక్కడ లక్ష్య పెట్టట్లేదంటేనే వాళ్ళు ఎలాగూ చేయట్లేదని అర్థము. ఏమండి, మన కుమారుడు ఆ బుక్ కొనుక్కోవడానికి ఒక 50 రూపాయలు అడిగిండు, ఒక 100 రూపాయలు అడిగిండు, 1000 రూపాయలు అడిగిండు ఇస్తూనే ఉంటాయి. ఒక సినిమా పోవటానికంటే ఇస్తామా? లేదంటే ఒక మందు ఆగడానికి వెళ్ళడానికి ఇస్తామా? ఎందుకంటే మనకి ఇష్టం లేదు కాబట్టి. ఇక్కడ వాళ్ళు చేసే ఉపవాసాన్ని లక్ష్య పెట్టట్లేదంటే అది దేవునికి ఇష్టమైందనా, ఇష్టము కానిది కాదనా? ఇష్టము కానిదని. అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయుదురు. ఏం చేస్తారంట? మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయదురు. అంటే వ్యాపారం చేయదురంటే దేవునికి ప్రతిష్ఠించుకోకుండా, అంటే దేవుని మీద ఏకాగ్రత లేకుండా, ఒక పక్క నుంచి నీ పని నువ్వు చేస్తావు, రెండో పక్క మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు. ఎప్పుడు ఒక పక్క ఉపవాసం చేస్తామని, రెండో పక్క ఎలా చేస్తారంట? మీ పనివారి చేత కఠినమైన పని చేయించుతారు. అయితే పనివారి చేత పని చేయించుకోవడం తప్పు కాదు, కానీ కఠినమైన పని చేయించుకోవడం తప్పు. కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసేటువంటి 10 గంటలు అయితే ఇంకొక గంట 2 గంటలు ఎక్స్ట్రా చేయించుకుంటారు పని. ఈ గంట 2 గంటలకి అమౌంట్ పే చేయరు. అది అన్యాయం అని దేవుడు చెప్తున్నాడు. అది ఏ పని వారి చేత అయినా సరే ఆ పనికి తగ్గ జీతాన్ని మనం ఇవ్వాలి. ఖచ్చితంగా ఏ సమయం అయితే అనుకుంటామో ఆ సమయం వరకే మనం పని చేయించుకోవాలి. కానీ ఇజ్రాయెల్ అలాగ ఉండలేదంట. ఎలాగున్నారంట? వాళ్ళ ఉపవాసం దినాన వాడు వ్యాపారం చేస్తారు, వారి పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. వాడు కలహపరచు. ఏంటి కలహం అనగా గొడవలు. అర్థమవుతుందండి? వివాదము చేయించు, అన్యాయముగా గుర్తులాడచ్చు, ఉపవాసం అందరు. ఎలాగ ఉపవాసం అంటారంట?
సేమ్ ఆనాడు ఇజ్రాయిల్ ఎలాగైతే ఉపవాసం ఉన్నారో ఇప్పుడు మనం కూడా ఉపవాసం ఉండాలి. అలాగే ఉంటున్నాం చాలా మంది గృహాల్లో. కొంతమంది గృహాలను దాటుకుంటూ వస్తున్నప్పుడు కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి వాళ్ళ గృహాల్లో. పైకేమో ఈ ఉపవాసం ఉంటామని చెప్తూ ఉంటారు. అదే డ్రెస్ కోడ్లు ఉంటారు, కానీ వాళ్ళ మాటలు చాలా భయంకరంగా ఉంటాయి. సమాధానం ఉండదు. కానీ అలాంటి స్థితిని దేవుడు కోరుకోవట్లేదు. నీ నుండి నాయ నుండి మీరు కలవపరచు, వివాదం చేయొచ్చు, అన్యాయముగా గుర్తుపరచు, ఉపవాసముందరు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. మీ కంఠధ్వని ఎక్కడ వినబడాలంట? ఏమండి, ఎక్కడ వినబడాలి మన కంఠధ్వని? హోటల్ దగ్గర, మన ఉద్యోగం చేసిన దగ్గర, ఉద్యోగం దగ్గర మన స్నేహితులతో పంచుకోవాలా? ఫోన్ చేసి మన బంధువులతో పంచుకోవాలా? ఎవరితో పంచుకోవాలి? నీ కంఠధ్వని చేసే నీకు పరమందు ఉన్న దేవుని తప్ప మధ్యలో ఎవరికి కూడా తెలియకూడదు. ఇది పాత నిబంధన కాలంలోనే చెప్పాడు దేవుడు. క్రొత్త నిబంధనలు కూడా మత్తయి సువార్త ద్వారా చెప్పిండు. కానీ ఇవాళ ఉపవాస కూడికలని, అవునా, దేవుని విరోధంగా జరుగుతున్నాయి. కాబట్టి మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అటు ఉపవాసము నాకు అనుకూలమా? నిజంగా ఉందా లేదో చూడమాట. 58వ అధ్యాయం 7వ వచనము. అటు ఉపవాసము నాకు అనుకూలమా? ఎటు ఉపవాసం ఆయనకు అనుకూలము కాదంట. ఎటు ఉపవాసం ఆయనకు అనుకూలం కాదంట. మీ ఉపవాసం మీరు వ్యాపారం చేసేది ఆయనకు అనుకూలం కాదు. పనివారి చేత కఠినమైన పని చేయించేది ఆయనకు అనుకూలం కాదు. ఎటు ఉపవాసం ఆయనకు అనుకూలం కాదంట. మీ ఉపవాసం నాన్న వ్యాపారం చేయటము, లేదంటే పనుబాట్లు ఉద్యోగం చేయటము, ఇంకా పనివారి చేత కఠినమైన పని చేయించటము, ఇంకా వివాదములు ఆడుచు, కలహములు పెట్టుకుంటూ, గుద్దులాడుచు, మన కంటతోని పరమున కాకుండా ఎక్కడ భూమి మీద వినబడినట్లుగా మనం ఉపవాసం చేసేది ఆయనకు ప్రతికూలమైనది. ప్రతికూలం అంటే అనుకూలము కానిది. వర్షాకాలం అప్పుడు మనం ఫ్లైట్ పర్మిషన్ ఇవ్వాలంటే ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు పర్మిషన్ ఇస్తారా? ఎవరు? అవునా కదా? కాబట్టి ఇజ్రాయేల్ ఇలాగూ ఉపవాసం ఉండి నీవెందుకు మమ్మల్ని లక్ష్య పెట్టమని దేవుడు ప్రశ్నించినప్పుడు దేవుడు ఈ కారణాలన్నీ చూపుతున్నాడు. ఇది ఇటు ఉపవాసము ఆయనకు అనుకూలమైనది కాదంట. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, దేవునికి ఇష్టము కాని ఉపవాసం ఎంతో గమనించాము. దేవుడు మనకు ఆయుష్కాలాన్ని పొడిగిస్తే ఇష్టమైన ఉపవాసం ఎంతో గమనించడానికి వచ్చే ఆదివారం గమనిద్దండి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటండి? ఉపవాసం అనగా ఏమి? ఎలాగూ చేయాలి? ఉపవాసం అనగా ఏమి?
అన్నపానములు ముట్టకుండా ఉండుట. అవి ఇది ఆజ్ఞ అయితే కాదు మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు షుగర్, బీపీ, థైరాయిడ్ రకరకాల వ్యాధి లేని వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు కనిపిస్తారు, మిగతా ఎవరు కూడా కనిపించరు. ఇంకోటి ఏంటంటే పరిశుద్ధ గ్రంథము 3 కాలాలుగా విడిచేయబడింది. పెద్దల కాలంలో కానీ, పాత నిబంధన కాలంలో కానీ, క్రొత్త నిబంధన కాలంలో కానీ దేవుడు ఎక్కడా కూడాను ఉపవాసము ఉండాలి అనే ఆజ్ఞ ఎక్కడా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఒకవేళ ఉంటే ఎలాగుండాలి? నీ తలంటుకొని పరమందు రహస్యమందు చూచున్న నీ తండ్రికే కనబడవల్లని నువ్వు ఉండాలి. ఎలాగుండకూడదు? దొక్కముక్కలై ఉండకూడదు, అవునా? ఇతరులకు కనబడినట్లుగా ఉండకూడదు. ఇంకా ఇలాగూ ఉపవాసము చేయకూడదు. దీంట్లో మనుషులు కల్పించిన పద్ధతులు ఏంటివి? ఈ 40 దినాల ఉపవాసములు మనుషులు కల్పించిన పద్ధతులు. తెల్లటి వస్త్రాలు ధరించుకోవాలి, చెప్పులు ధరించుకోకూడదు, మాంసాన్ని భుజించకూడదు, వివాహాలు మానేయాలి. ఇలాగూ దేవుడు చెప్పిన వాటినేమో ఆచరించడానికి కానీ అమలు చేయడానికి కానీ ఏ క్రైస్తవులు అనేవాళ్ళు ముందడుగు వేయట్లేదు. కానీ చెప్పిన వాటిని మాత్రము చెప్పినట్టుగా ఆచరిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? మనలో ఉన్న చెడుని, మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహాల్ని విడిచిపెట్టడం అంత ఈజీ కాదు. కాబట్టి వాటి ద్వారా మన శరీర కోరికలు నెరవేర్చుకోవచ్చు. కాబట్టి ఇవనుకోండి, జస్ట్ ఒక 40 days కష్టమైన బాధ అయినా 40 రోజులు ఓపిక పడితే ఏమవుతుంది? మళ్ళా యథారీతిగా మన పాపాలు మనం చేసుకోవచ్చు. మరలా దేవునితో సంబంధం ఎప్పుడు? మరలా ఫిబ్రవరి మాసము మధ్యకు వచ్చిన తర్వాతే. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథ లేఖనాల ప్రకారం దేవుడైతే చాలా స్పష్టంగా ప్రతి దాని గురించి సమాచారం ఇచ్చాడు. తెలుసుకోవాల్సిన బాధ్యత దేవుడు మనపై ఉంచాడు. ఎందుకంటే ఈ విధానాలన్నీ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఒకసారి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం చదవండి. పరిశుద్ధ గ్రంథం ఉన్నాడు, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 17, 11 పెద్దగా చదవాలి ఈ యొక్క లేఖనాన్ని. 17, 11 మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులో ఉండేది కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలైన చెప్పిన సంగతులు అలాగుండవో లేవో అని సంవత్సరానికి ఒకసారి పరిశీలన చేశారు. కాండి ఎప్పుడు పరిశీలన చేశారంట? చూడండి, నిజంగా లేఖనం ఉన్నదో లేదో. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులో ఉంటుంది కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును సీలైన చెప్పిన సంగతులు అలాగుండవో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. ఎవరు? బెరయ పట్టణస్థులు. పౌలు ఎవరు? గలతీ పత్రిక ద్వారా చెప్తుండు, స్వయంగా నేను యేసు క్రీస్తు దగ్గర బోధ నేర్చుకొని మీ అంత బోధిస్తున్నానని చెప్పాడు ధైర్యంగా. యేసు క్రీస్తు వద్ద
బోధ నేర్చుకొని బోధిస్తుంటేనే ఏన బైబిల్లో ఉంది చెప్పిండా లేదు చెప్పిండా అని ప్రతిదినము లేఖనాల్ని పరిశోధించారంట. చదవటము కాదు, చూడటము కాదు, పరిశోధించారు. ఇవాళ మీ హృదయాల మీద చేయి వేసుకొని చెప్పండి, పరిశోధించే వాళ్ళు ఎంతమంది? మళ్ళీ అప్పుడన్నా బెరవ పట్టేస్తులు బీటెక్లు చదివిన వాళ్ళు లేరు, ఎంటెక్లు చేసిన వాళ్ళు లేరు, పిహెచ్డీ చేసిన వాళ్ళు లేరు. ఇవాళ చాలా మట్టుకు ఎక్కువ ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు భౌతికంగా, కానీ ఆత్మీయంగా లేఖనాలను పరిశోధించట్లే. అందుకోసమే పరిశుద్ధ గ్రంథంలోకి మనుష్యులు కల్పించిన పద్ధతులు ప్రబలుతున్నాయి. దేవుని దైవోపదేశములేమో అడుగంటిపోతున్నాయి, మనుషులు కల్పించిన పద్ధతులేమో విస్తరిస్తున్నాయి. ఆ విస్తరించుటకు కారణం నువ్వు నేను కాదా? సత్యాన్ని తెలుసుకున్న నీవు నేను మనమేం చేయాలి? మన బాధ్యత ఏమైంది? అనేకులకు ఆ సత్యాన్ని ప్రకటించాలి, తెలియపరచాలి. వారు అంగీకరిస్తారా అంగీకరించరా అనేది పైన ఉన్న దేవుని నిర్ణయం. కానీ మన మట్టుకైతే మనం ఏం చేయాలి? తెలియపరచాలి. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, బెరయ పట్టణస్తుల మాదిరిగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దామా అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. కాబట్టి ఉపవాసం గురించి, దేవుడు కోరిన ఉపవాసం గురించి స్పష్టమైన అవగాహన మనం కలిగి ఉండాలి. ఎందుకంటే అనేకులకు సత్యాన్ని చెప్పే ఆ బాధ్యతను దేవుడు మన భుజాలపై వేశాడు. ఆ బాధ్యతను మనము మన మరణ వరకు విశ్రమించకుండా మనము అట్టి బాధ్యతను కొనసాగించే వారికి ఉండాలని మీ అందరికీ తెలియజేస్తూ, ఉపవాసం గురించి మీ అందరికీ బాగా అర్థమైందని నమ్మచ్చు. ఎప్పటివరకు ఓపికతో కూర్చొని విన్నట్టు మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఉండాలండి.